నేను సమర్థిస్తున్నానని చెప్పి పుటిన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఊపిరికి ఇచ్చారు స్టేట్మెంట్స్. కాసా అమెరికా ఏం చేస్తుంది, కాసా ఆంక్షలు విధిస్తుంది, ఆంక్షలు విధిస్తే ఇబ్బంది పెడతారు. అందుకే కొన్ని అలాగే విద్యా వైద్య రంగం. రవికిరణ్ గారు ఈ పాటికి వైట్ హౌస్ లో ఆయన డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటుంటాడు నిద్రలేని రాత్రులు గడిపి. ఇప్పుడు ఎలా ఉందంటే పైన ఒప్పందాలు వాణిజ్యం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు, తప్పు ఏంటి అనుకుంటే ఎవరికి ఏది ఆక్షేపించగా లేదు. చూసారా, చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి స్టేట్మెంట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ. బట్ మరి జరిగింది ఏం జరగలేదా అంటే, రష్యా నుంచి వచ్చింది సుమారుగా 100 మంది వివిఐపీలు వచ్చారు రష్యా నుంచి. ఎవరాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాదు, వాళ్ళు Su-57 ఉత్పత్తి చేసే కంపెనీ సీఈఓ వచ్చారు, వాళ్ళు డిఫెన్స్ మంత్రి వచ్చారు, డిప్యూటీ పిఎం వచ్చారు, ఆర్థిక మంత్రి వచ్చారు. ఇంతమంది వివిఐపీలు వస్తే ఏవి జరగకుండా ఏవి తప్పగా జరగవు కదా, జరుగుతాయి కానీ కొన్ని చెప్పవు. అలాగే అనేక రంగాలు, ఇప్పుడు షిప్ బిల్డింగ్ వచ్చారు, నౌకా నిర్మాణం మనకు చాలా కీలకం. భారతదేశం నౌకా నిర్మాణంలో మనకు 100 ఏళ్ల క్రితం మన పెద్ద చరిత్ర ఉంది కదా, మనకు పరిస్థితి లేదు కదా, మనం బిల్డప్ చేసుకోవాలి. ఈ రోజు మన బడ్జెట్ లో కూడా కేంద్ర బడ్జెట్ 20,000 కోట్లు షిప్ బిల్డింగ్ కి ఎలకేట్ చేసాం. అది పెద్ద మార్కెట్, ఇప్పుడు మనకు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ షిప్ బిల్డింగ్ తో మనం ఒప్పందం చేసి రష్యాతో షిప్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రామాయపట్నంలో షిప్ బిల్డింగ్ పెట్టాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాం. సో ఇటువంటి దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, శాస్త్ర సాంకేతిక సహకారం రష్యా నుంచి అందబోతుంది. అలాగే ఆర్కిటిక్ లో ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడు రష్యా అనేదండి ప్రపంచ దేశాల్లో అతి పెద్ద దేశం. ఇది విస్తరణ వైపు ఏరియా వైజ్ ఇట్స్ బిగ్గెస్ట్ కంట్రీ. దానికి ఉన్నటువంటి సహజ వనరులు బహుశా ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అన్ని సహజ వనరులు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ బోల్డ్ అని ఉన్నాయి. మన భారతదేశం 2047 కల్లా వికసిత భారత్ సంకల్ప యాత్ర మనం ముందుకు వెళ్తున్నాం. అన్ని విధాలు అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందాలి అంటే మనకి ఈ యొక్క సరఫరా కావాలి, రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి, లేకపోతే ఇంధన అవసరాలు మీట్ అవ్వాలి. ఇక్కడ కంపెనీలు పెట్టాలంటే కంపెనీలకు ఇంధనం కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి కదా, విద్యుత్ కావాలి. విద్యుత్ ఎక్కడి నుంచి వస్తే అణు విద్యుత్ కావచ్చు, రకరకాలు అన్ని సప్లై, పెట్రోల్ కావచ్చు, ఎల్ఎన్జీ కావచ్చు కావాలి. అక్కడ అన్ని బోర్డు కోపంతో విషయాలు ఉన్నాయి. అందుకే పుట్టిన గారు అన్లిమిటెడ్ సప్లై ఇస్తామని చెప్పి, అంటే ఏ మాత్రం ఆటంకం లేని, ఎక్కడ ఆగని సప్లై మేము పూర్తిగా. ఏ ఇంధనం కాబట్టి ఆ ఇంధనం, ఎల్ఎన్జీ కార్డు ఎల్ఎన్జీ, పెట్రోల్ కార్డు పెట్రోల్, న్యూక్లియర్ ఫ్యూల్ కార్డు న్యూక్లియర్ ఫ్యూల్, ఏదన్నా ఇస్తాం. సో ఈ రకమైనటువంటి అన్ని రంగాలలో, అటు ఫిల్మ్ రంగంలో, టీవీ రంగంలో, టూరిజం రంగంలో, టూరిజం కూడా డెవలప్ చేయడానికి తీసుకున్నాం. సో ఇటువంటి ఒప్పందాలు తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో 9 లక్షల కోట్ల వాణిజ్యం పెరగాలని చెప్పేసి, ఆ లక్ష్యాన్ని ఇంకా ముందే చేయలేదు. 2030 పెట్టుకున్నారు. ఇంకా ముందే జరిగే విధంగా అన్ని రంగాల్లో, ప్రధానంగా వ్యవసాయ రంగం, ఏ ఉత్పత్తుల్లో అయితే ఈ రోజు అమెరికా ఆంక్షలు పెట్టి, టారిఫ్లు పెట్టి, 50% టారిఫ్ పెట్టి అక్కడ వెళ్ళకుండా చేస్తుందో, దానికి మనం కొత్త కొత్త మార్కెట్లు వెతుక్కున్నాం. దాని రష్యా కూడా ఒక మార్కెట్, యూకే ఒక మార్కెట్. త్వరలో మనం యూరోపియన్ యూనియన్ తో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. అలాగే యురేషియాతో, అలాగే రష్యా యురేషియాతో కలిసి మనం ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం, దానికి మంచి అడుగులు పడ్డాయి. సో అమెరికాయే కాదు, మనం కేవలం అమెరికా మీద ఆధారపడే కాదు, అన్ని దేశాలతో సరిగ్గా పనిచేసుకుంటూ మన యొక్క వాణిజ్యాన్ని పెంచుకుంటూ మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ, ఎవడో బెదిరిస్తే బెదిరిపోయే దేశం కాదు, ఎవడో అమ్ముడుపోయే దేశం కాదని చెప్పి మరోసారి నరేంద్ర